ప్రేమ ప్రేమ అన్న మాటకి నిర్వచనం ప్రేమే. ఎందుకంటే ప్రేమ గురించి చెప్పాలంటే భాష సరిపోదు, భావం అందినా అందనట్టే ఉంటుంది. ఎంతో మంది కవులు ప్రేమ గురించి చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ప్రేమ అంత గొప్పది. అసలు ప్రణయం అన్న మాట ఉంది చూడు, ఆ మాటలో ఉండే ఫీల్ ఉంది చూడు, అది మాటల్లో చెప్పలేను మహేష్. కానీ చెప్పడానికి ప్రయత్నించి ఒక చిన్న ప్రయత్నం చేశాను. కాదు, వెళ్తూనే ఉంటుంది అలాగే. ఎందుకంటే లిరిక్ రైటర్ కదా, వాడు చెప్తూనే ఉంటుంది. ఈ చెప్పిన దాంట్లో ఈ కాన్సెప్ట్ అంతా తీసుకుని నేను ఒక పాట చేశాను, నేను కంపోజ్ చేశాను. ఆవిడ చాలా బాగా రాసింది. ఆ రాసిన అక్షరాలు మొత్తం అంతా చేసి ఒక 2 చరణాలు చేసి ఒక మంచి లవ్ సాంగ్ చేశాం. ఆ లవ్ సాంగ్ ని ఒక అద్భుతమైన అమ్మాయి, సూపర్ సింగర్ అమ్మాయి, మరి సింగర్ ని పరిచయం చేయాలి కదా. ఇప్పుడు మళ్ళీ అది కూడా పొరపాటున నా వైపు చూపిస్తావేమో, నేనే పాడానంట. అంటే మళ్ళీ దానికి ఇంట్రొడక్షన్ మళ్ళీ నువ్వు రచయిత. ఓకే మీరు కొట్టుకోద్దు. సింగర్ ని నేనే, నా పేరు అదితి భారాజు. ఈ అద్భుతమైన పాటను నేనే పాడడం జరిగింది. బ్యూటిఫుల్ గా ఉంది మ్యూజిక్ అండ్ అంతే బ్యూటిఫుల్ గా లిరిక్స్ రాశారు ప్రణతి గారు. వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద సాంగ్ టు బి రిలీజ్. కంపోజ్ చేసింది మహేష్ గారు, అంతే కదా. నేను చెప్పాను ఇద్దరు లేడీస్ ఉండే ఆల్రెడీ మధ్యలో పెట్టి ఆల్రెడీ మహేష్ తీరా అని ఒకటి మ్యూజిక్ చేశాడు పాపం. ఆయన చెప్పాను సార్, మీ పేరు చెప్పాను. ఆవిడ పాడారు, నేను రాశాను, మీరు కంపోజ్ చేశారు మ్యూజిక్. బట్ పాట మాత్రం డెఫినెట్ గా మేము ఎంత చేసినా కూడా మీకు నచ్చితేనే అప్పుడు మా అందరికీ తృప్తిగా ఉంటుంది. సో ఈ పాట త్వరలో యూట్యూబ్ లో రిలీజ్ అవబోతోంది. మీరిచ్చే రెస్పాన్స్ ని బట్టే ఈ పాట విలువ కూడా పెరుగుతుంది. అండ్ నేను ఒకటే మాట చెప్తాను, మనం ప్రేమగా ఏ పని చేసినా ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది అనేది నేను పూర్తిగా నమ్ముతాను. సో మేము చాలా ప్రేమగా ఈ పాట చేశాం కాబట్టి అంతే ప్రేమగా మీరు ఈ పాటను సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రణతి, మీ మహేష్ ధీరా, అదితి భాగరాజ్.